హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజ్ పులావ్‌తో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్‌గా చెప్పాలంటే 1 పాట్ రైస్. ఒంట్లో ఓపిక లేనప్పుడు, చాలా క్విక్‌గా, చాలా ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు, అలాగే పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎర్లీ మార్నింగ్ తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు, ఈ వెజ్ పులావ్ చేసేస్తే చాలా సింపుల్‌గా, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిక్స్డ్ వెజ్ పులావ్ కోసం నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆలు, టమాటో, ఆనియన్ వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఈ పులావ్ చేయడం కోసం నేను బాస్మతి రైస్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న రైస్‌తో చేసేయొచ్చు. ఈ బాస్మతి రైస్‌ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. ఈ ఆనియన్, టమాటాలను కూడా ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా కాస్త పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెను పెట్టుకుంటున్నాను. మరోవైపు ఇంకో స్టవ్‌లో గిన్నెని పెట్టుకొని అందులో వాటర్‌ని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్‌లో నేను సోయా చంక్స్‌ని వేస్తున్నాను. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న సోయా చంక్స్‌ని యూజ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒక 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసి ఈ సోయా చంక్స్‌ని స్క్వీజ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె హీట్ అయిపోయింది కదా, ఇందులో 2 స్పూన్ల వరకు కూడా నెయ్యిని, 2 స్పూన్ల వరకు కూడా ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కానీ, మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 3 నుండి 4 బిర్యానీ ఆకుల్ని, అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాజీరని యాడ్ చేస్తున్నాను. అలాగే తాలింపు దినుసులను కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 నుండి 5 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిరపలో ఉన్న ఆ సీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. అలాగే ఎక్కువ కారం కూడా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బంగాళాదుంపల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వీటిని కూడా వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను. వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు, అలాగే కూరగాయ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే నేను ఇక్కడ సోయా చంక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. సోయా చంక్స్ని వేసి మరొక 2 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మనకు కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గడ్డ పెరుగుని ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు కూడా యాడ్ చేస్తున్నాను. నేను మీడియం సైజ్ స్పూన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్ల వరకు కూడా సరిపోతుంది. గడ్డ పెరుగుని వేసి మంచిగా కలిపేసుకొని ఈ పెరుగులో నుండి వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల వరకు కూడా నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఒక 3.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనము సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసి చూసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ అనేది కాస్త తక్కువ అనిపించింది. అందుకే నేను ఒక స్పూన్ వరకు కూడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. సుమారుగా 7-8 నిమిషాలకి నాకు ఇక్కడ వాటర్ అనేది మంచిగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుండి వాటర్ అంతా వంపేసుకొని బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ రైస్ అనేది కాస్త దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ని మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇలా మూతని కాస్త ఓరగా పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది మొత్తంగా ఉడికిపోతుంది. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ రైస్ అనేది మొత్తం ఉడికిపోయింది. ఒకసారి మనం ఇలా గంటతో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. రైస్ కూడా మంచిగా పొల్లలుగా మంచిగా వచ్చేసింది. స్టవ్ని ఆఫ్ చేసేయాలి. సుమారుగా 5-6 నిమిషాల తర్వాత మనము వేడిగా ఈ వెజ్ పులావ్ని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన
మిక్స్డ్ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.